ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆయన తిరుగులేని నాయకుడు. ఆయన పేరులోనే వై ఉంది, ఎస్ ఉంది. ఆయన పార్టీకి డైమండ్. ఆయన డైనమైట్ కూడా. సుదీర్ఘకాలం తరువాత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారాయన. ఎంతటి శత్రువైనా నిజంగానే ఆయనలాంటి మనిషి అరుదని అంటారు. అది మంచిలోనూ ఇతర విషయాల్లోనూ అంతే. వైఎస్ 69వ జయంతి సందర్భంగా ఆయన్ని ఓసారి స్మరించుకుందాం. అప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీల నాయకుల శైలికి భిన్నంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవహరించారు. పనితీరులోనూ ఆహార్యంలోనూ వేసే అడుగులోనూ ఆయన స్టైలే వేరు. ఎన్టీఆర్ తర్వాత అంతగా తెలుగు ప్రజలను ప్రభావితం చేశారాయన. సరిగ్గా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజుల వ్యవధిలోనే ఆయన దుర్మరణం పాలయ్యారు. నేటికి ఏదో ఓ రూపంలో ఆయన ప్రస్తావన లేకుండా రాజకీయ పార్టీల ఉపన్యాసాలు లేవు. జగన్ రెడ్డి ఓదార్పు యాత్రలో వైఎస్ పేరు సజీవంగా జనం నోళ్లలో నానింది. ఆయన తిరుగులేని మనిషిగా ఎదిగారు. కడప జిల్లా రాజకీయాల నుంచి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే శాసించే స్థాయికి వచ్చారు. ఉపన్యాసంలో కూడా ఆయనది విభిన్న శైలి. ఆ మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సంక్షేమ పథకాల అమలు కాని, వాటికి సంబంధించిన వివాదాలు కాని ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుని విషయంలోనూ జరగలేదు. ఇడుపులపాయ నుంచి అసెంబ్లీ వరకు, అటు నుంచి పార్లమెంటు వరకు, మళ్లీ అసెంబ్లీ వరకు ఆయన రాజకీయ జీవిత ప్రస్థానంలో చాలా ఘట్టాలే ఉన్నాయి. సమకాలీన రాజకీయ నాయకుల కంటే తానెప్పుడూ ఓ అడుగు ముందే ఉన్నట్లు ఆయన నిరూపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన చాలా విషయాల్లో ధైర్యంగా ఉన్నారు. అన్నింటికంటే అతి ముఖ్యమైన విషయాలు ఆయన హయాంలోనే కార్యరూపం దాల్చాయి. అదే వివాదాస్పదమూ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో నిత్యం రగులుతూనే ఉండే కుమ్ములాటల కుంపటి. దానిపై చప్పున నీళ్లు చల్లారు. సొంత పార్టీలో తనకు అడ్డు చెప్పేవారే లేకుండా చేసుకున్నారు. నయానో భయానో అందరినీ తన దారిలోకి తెచ్చుకున్నారు. క్రమశిక్షణ అంటే ఏంటో, దాని నిర్వచనమేంటో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి, దాని సమావేశాలకు వెళ్లిన తర్వాత ఇలా ఉండకూడదని ఎవరైనా అనుకుంటారు. అలాంటి వాతావరణాన్ని కేవలం 5 ఏళ్ల కాలంలోనే సీన్ మొత్తం మార్చేశారు. ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలకు సామూహికంగా అన్ని స్థాయిల నాయకులు మద్దతు పలికారు. ఆయన చేసింది ముమ్మాటికి రైట్ అనే చెప్పారు. అంతకుముందు ఆయనను ప్రత్యక్షంగా తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులు సైతం ఆయన గురించి పరోక్షంగా కూడా వ్యాఖ్యలు చేసేందుకు జడుసుకున్నారు. అంతకుముందెన్నడూ లేని విధంగా అభ్యర్థుల ఎంపికలోనూ, వారికి నియోజకవర్గాల కేటాయింపులోనూ ఆయన వ్యవహరించిన తీరు, చూపించిన చొరవ అంతా ఇంత కాదు. అందుకే నేటికి ఆయన పేరు మారుమోగుతూనే ఉంటుంది. 2009 ఎన్నికల ముందు జరిగిన రాజకీయ పరిణామాలను ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలించి అడుగులు వేశారు. తనను తీవ్రంగా వ్యతిరేకించే వారిని సైతం బహిరంగంగా విమర్శలు చేయకుండా ఆచరణలోనే అన్నీ చూపించారు. తన పనుల ద్వారా ఇతరుల నోళ్లు మూయించే కార్యక్రమం తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతకు ఆయనకు మధ్య సంవాదం జరుగుతున్న సందర్భంలో తనకు కోపం నరం తెగిపోయిందన్నారు. తన కుటుంబ విషయాలను ఆయన బహిరంగంగానే చెప్పారు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలోనే వివాదాస్పదమైన నాయకులుగా, హీరోలుగా ఉన్న అప్పటి వర్గాలు ఆకాశానికి ఎత్తుకున్న జలగం వెంగళరావు ఒక ముఖమైతే, మౌనమునిగా పేరుగాంచిన అఖండ మేధావి పివి నరసింహారావు కూడా దేశ రాజకీయాలను అత్యంత ప్రతిభావంతంగా ప్రభావితం చేశారు. ఆ తర్వాత భిన్న కోణాల్లో బహుముఖీన కార్యక్రమ నాయకునిగా పేరుగాంచింది వైఎస్ రాజశేఖర రెడ్డి. తనకు ప్రతికూలమైన విషయాలను, సవాళ్లను చాలా సులభంగా తనకు అనుకూలంగా మలుచుకున్నారు. 2009 ఎన్నికల్లో ఆయన చూపించిన రాజకీయ చతురత ముందు అందరూ బలాదూర్ కాక తప్పదు. అప్పుడు ఆయన ఎవర్నీ విమర్శించలేదు. కానీ రాజకీయ ఎత్తుగడలు, రచించిన వ్యూహాలకు ప్రతిపక్షాలు దడుచుకున్నాయి. తొలుత అధికారంలోకి వచ్చిన 6 నెలలైనా పరిపాలన పట్టు రాలేదని విమర్శలు చేసిన ప్రతిపక్షాలకు ఇక వైఎస్ పాలన అంత సులభంగా పోదని భావించే వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన చేపట్టిన ఎక్కువ ఖర్చు, ఎక్కువ మందిని ప్రభావితం చేసిన పథకాలు ఎక్కువ అవినీతికి గురయ్యాయనే విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు. అప్పట్లో ఆయనకు సహకరించిన వారు ఇప్పుడు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, కొందరు వెళ్లారని ప్రతిపక్ష పార్టీలంటున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కొత్త విభజన కనిపిస్తోంది. ఎన్టీఆర్కు ముందు, ఆ తరువాత అనే రాజకీయ విభజనలో
రామారావుతో పాటు రాజశేఖర్ రెడ్డికి ముందు ఆ తరువాత అని విశ్లేషణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్ పాలనకు పేరు బొమ్మైతే అవినీతి ఆరోపణలు బొరుసుగా ఉన్నాయి.